శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము. ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు. విషయము వేదాలు మూలం. మన మతంలో రెండు ప్రధాన విభాగాలు ఉన్నాయి. అవి శైవం, వైష్ణవం. వీటిని రెండు మతాలు అనాలా లేక రెండు ఒకే మతమా అని సందేహం కలుగుతుంది. క్రైస్తవంలో రెండు విభాగాలు ఉన్నాయి, క్యాథలిక్, ప్రొటెస్టెంట్లు. అయినా వాటిని ఒకే మతం అని అంటారు. అందుకు కారణం ఏంటి? ఇరు శాఖల వారు యేసుక్రీస్తుకే ప్రార్థనలు చేస్తారు. బుద్ధుడు ఒక్కడే ఇద్దరికి అధిపతి కావడం వల్ల బౌద్ధంలోని హీనయానం, మహాయానం కూడా రెండు విడివిడి మతాలుగా చెప్పబడవు. కానీ శైవులకు, వైష్ణవులకు ఒకే దేవుడా? ప్రశ్న కాదు. సామాన్య వైష్ణవుల పరిస్థితి ఏదైనా కావచ్చుగాక, కానీ వారి ఆచార్యులు మాత్రం శివాలయం దరిదాపులకు కూడా పోరు. వారికి విష్ణువే దేవుడు, శివుడు అస్సలు కాదు. విష్ణు భక్తులు శివుడు కూడా ఒక పార్షదుడు అంటారు. శైవులలో రూఢిగా ఉండేవారు కూడా విష్ణువు కాదు, శివుడే దేవుడు, విష్ణువేమో భక్తుడు అని అంటారు. వారిద్దరూ ఒకే మతానికి చెందినవారు అని ఎవరైనా ఎట్లా అనగలరు? ప్రశ్న. అది పక్కకు పెడితే ఇద్దరికి ఏదైనా మత గ్రంథం సమానంగా ఉందేమో చూద్దాము. బైబిలు క్రైస్తవులకు సామాన్యమైనట్టు, ఖురాన్ ముస్లింలకు ఒక గ్రంథమైనట్టు ఏదైనా బ్రాహ్మణ గ్రంథం ఇద్దరికి సామాన్యంగా ఉన్నదా? ప్రశ్న. శైవులు తేవారం వంటి తిరుమురైను ధర్మగ్రంథంగా భావిస్తారు. వైష్ణవులు నాలాయిర దివ్య ప్రబంధమును వారి ప్రాథమిక మత గ్రంథంగా చెబుతారు. వారి పుస్తకాలు కూడా వేరు, ఆరాధించే దేవుడు వేరు. ఇట్లాంటి పరిస్థితులలో ఇద్దరు ఒకే మతం అని మనం అనగలమా? ప్రశ్న. మనల్ని మనం శైవులుగా, వైష్ణవులుగా విభజించుకున్నప్పటికీ ఆంగ్లేయులు మనకు హిందువులు అని ఒకే పేరును తగిలించారు. వారు ఇచ్చిన పేరు మనల్ని రక్షించింది. వారు మనల్ని హిందూ అని పేరు పెట్టకపోతే మనం శైవులము, వైష్ణవులు, శాక్తేయులు, ఎల్లమ్మను ఆరాధించేవారు అని రకరకాలుగా పిలుచుకుంటూ వేర్వేరు మతాల వారం అని భావించుకుని ఉండేవారం. ఇప్పుడు హిందూ సమాజంగా పిలువబడుతున్నది ఆ విధంగా 7 8 విడి మతాలుగా అయి ఉంటే ప్రతి చోట క్రైస్తవులు, ముస్లింలు వంటి ఇతర మతస్థులే అధిక సంఖ్యలో ఉండేవారు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇరుపక్కలా ఉన్న ఇస్లాం దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్ల వలె దేశమంతా పాకిస్తాన్ వలె ఇస్లాం దేశం అయి ఉండేది. భారతదేశాన్ని హిందూస్థాన్, పాకిస్తాన్గా విభజించడం అనే దుష్టపు పని చేసిన తెల్లవాడే మనల్ని ఆర్య, ద్రావిడ అని విభజించి పలు రైలు పెట్టెలుగా విడదీసిన ఆంగ్లేయుడే మనకందరికీ అసంకల్పితంగా హిందూ అనే పేరుని ఇచ్చి ఈ ఇండియా అనే ఈ దేశాన్ని గొప్ప మేలు నుంచి కూడా చేశాడు. సరే, అట్లయితే మరి మనకు ఉన్నది ఒక మతమా లేక రెండు మతాలా? వైష్ణవులకు, శైవులకు వేర్వేరు దేవుళ్ళు, వేర్వేరు పుస్తకాలు ఉన్నాయని అన్నప్పటికీ అది నిజం కాదు. ప్రస్తుతం ఉన్న జనుల ధోరణి చూస్తూ ఉంటే రెండింటినీ వేరువేరని అనటమే సహేతుకంగా అనిపిస్తుంది. కానీ వాళ్ళ మొదటి పుస్తకాన్ని చూస్తే సత్యం గోచరం అవుతుంది. శైవ తిరుమురై, నాలాయిర దివ్య ప్రబంధాలను పాడిన వారు అవి వారి మొదటి పుస్తకాలని ఘోషించలేదు. వారు అట్లా భావించలేదు కూడా. వారిని వారు ఒక మత సంస్థాపకులుగా భావించుకోలేదు కూడా. వారు కాలానికన్నా ముందే ఒక మతం ఉండింది. ఆళ్వార్లు ప్రబంధాన్ని ఆలపించే ముందు వైష్ణవం ఉన్నది. నాయన్మార్ల కన్నా ముందే శైవం ఉన్నది. ఏది వారిరువురు ప్రథమ పుస్తకం అంటే అవి వేదాలే. శైవులు ఈశ్వరుడే వేదాలు అని అన్నారు. వైష్ణవుల వాంగ్మయంలోనూ అదే కనిపిస్తుంది. సడగోపన్
నమ్మళ్వార్ వేదాలను తమిళం చేశాడని చెబుతారు. వారు చెప్పింది ఏమిటో చూస్తే ఇద్దరికి ముఖ్య పుస్తకం ఒక్కటే అని తెలుస్తుంది. శైవులకు ముఖ్యమైన తేవారం, వైష్ణవులకు ముఖ్యమైన ప్రబంధం రెండు వేదాలపై ఆధారపడినవే. తేవారాన్ని, ప్రబంధాలను పాడిన మహాత్ములు వేదాల మహత్తు గురించి సర్వత్రా మాట్లాడుతూ ఉంటారు. ఏ క్షేత్రాన్నైనా వర్ణించే వేళ అదంతా వేద శబ్దంతో నిండి ఉన్నది. హోమాల ధూమం పుష్కలంగా ఉన్నది. వేదాలు శాఖోపశాఖలతో సమృద్ధిగా ఉన్నాయి అని అంటూ భగవంతుడి గురించి మాట్లాడినంత ఇదిగానే వేదాల గురించి చెబుతారు. వేదం ఒకే సత్యాన్ని పలుమూర్తుల రూపంగా ప్రకటించింది. వేదాల నదిలో ఒక్కొక్క మూర్తిని ఆరాధించడం ఒక్కొక్క స్నానపు ఘట్టం. శక్కిళారు కూడా ఇదే అంటాడు. అదేవిధంగా ఏ రూపాన్ని ఆరాధించడం తీసుకున్నా గాణాపత్యం అనగా పిళ్ళయ్యార్ అంటే గణపతి ఆరాధన, కౌమారం అనగా మురుగన్ అంటే కుమారస్వామి ఆరాధన, సౌరం అంటే సూర్యారాధన ఏవైనా వాటి ప్రారంభిక పుస్తకాలలో ఈ ఆరాధనకు ఆధారం వేదాలలో ఉన్నదని, మా దేవుడిని వేదాలే ప్రశంసించాయని చెబుతారు. అందువల్ల హిందూ ధర్మంలో శాఖలన్నింటికీ వేదాలే ప్రాథమిక పుస్తకాలు. శైవ, వైష్ణవ, స్మార్త శాఖల ఆచార్యులు వేదాలలోని 10 ఉపనిషత్తులకు అనగా దశోపనిషత్తులు అంటారు వ్యాఖ్యలను రాశారు. ఈ ఉపనిషత్తులలో బ్రహ్మమే దేవుడని అంటారు. ఈ బ్రహ్మమునే కఠోపనిషత్తులో విష్ణువు అన్నారు, మాండోకోపనిషత్తులో శివ అని అన్నారు. వేద సంహితలోని మిత్ర, వరుణ, అగ్ని, ఇంద్ర ఇతర దేవతలంతా ఒకే సత్యాన్ని వివిధ పేర్లు అని కూడా వేదంలో చెప్పబడింది. అందువల్ల మన మతంలో అన్ని శాఖలకు ఒకే పుస్తకం ఉన్నది. ఒకే దేవుడు అని ఆరాధిస్తారు. ఒకే దైవం బ్రహ్మం అనేది స్పష్టమవుతున్నది. అందువల్ల మనస్సులో ఒక్క పిసరు సందేహం కూడా లేకుండా మనమంతా ఒకే మతానికి చెందిన వారం అని అనవచ్చు. అందరికీ ఒకటే పుస్తకమైన వేదం ఒకే దేవుడి గురించి మాట్లాడుతుంది. ఒకే దైవం గురించి మాట్లాడటమే కాదు, సామాన్యులు తమ జీవితాలను ఎట్లా జీవించాలి, పద్ధతిగా ఎట్లా గడపాలి, చివరకు దైవంగా ఎట్లా మారాలి వంటి అంశాలను వేదాలు మనకు ఎంతో బోధిస్తాయి, నేర్పుతాయి. ఇహంలోనూ పరంలోనూ మన జీవితానికి అదొక్కటే శరణ్యం. అన్ని ఆచారాలకు, పద్ధతులకు, తత్వ మార్గాలకు అదొక్కటే ఆధారం. మన మతంలోని శాఖలన్నీ దాని నుండే వచ్చాయి. మూలం ఒకటే, శాఖలు అనేకం. లోతుగా అధ్యయనం చేసినట్లయితే మన హిందూ మతంలోని అన్ని శాఖలకు ఆధారం వేదమేనని, అంతేకాక ప్రపంచంలో మతాలన్నిటికీ కూడా అదే ఆధారం అని తెలుస్తుంది. ఆ మూలాన్ని నశించిపోకుండా కాపాడటమే మన ప్రధాన కర్తవ్యం. హరి ఓం తత్సత్. సర్వం కృష్ణార్పణమస్తు. వ్యాఖ్యాత నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జై జై శంకర, హర హర శంకర, జై జై శంకర, హర హర శంకర.